హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సక్సెస్ మనీ మంత్ర గురించి మనం తెలుసుకుందాం. సక్సెస్ మనీ మంత్ర ఇది ఒక మ్యాట్రిక్స్ ప్లాన్ అన్నమాట. అయితే దీంట్లో ఫస్ట్ జాయిన్ కావాలంటే జాయినింగ్ ప్యాకేజ్ అనేది ₹4,199 ఈ అమౌంట్ మనకు కట్టినాక మనకు ఐడి రిజిస్ట్రేషన్ చేస్తారండి. ఆ తర్వాత మనకి ఏం చేస్తారంటే మనకు గిఫ్ట్ ప్యాక్ కింద మనకి ఆదిత్య బిర్లా గ్రూప్ వారిది లెనిన్ క్లబ్ వారిది గిఫ్ట్ ప్యాక్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. అయితే మన దాంట్లో మొత్తం 3 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ది డైరెక్ట్ ఇన్కమ్. అంటే ఫస్ట్ మనకు డైరెక్ట్ ఇన్కమ్ కింద 400 మనకు రావడం జరుగుతుంది. అంటే మనం జాయిన్ అయ్యి ఆ తర్వాత మనం ఎంతమందికి రెఫర్ చేస్తే అన్ని ₹400 అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకళ్ళని రిఫర్ చేస్తే ఎంత వస్తుంది సార్? డైరెక్ట్ ఇన్కమ్ కింద 400 వస్తుంది. అదే ఇద్దరైతే సార్? ఇద్దరైతే 800 వస్తుంది. అట్లా ఎంతమంది రిఫర్ చేస్తే అన్ని 400 వస్తాయి? వస్తాయి. ఓకే, అయితే 10 మంది అయితే 4,000, 20 మంది అయితే 8,000. ఓకే, వస్తాయి. ఓకే, అంటే అన్లిమిటెడ్ చేయొచ్చా సార్? చేయొచ్చు. ఓకే సార్. రెండో ఇన్కము సార్ చెప్పండి సార్. లెవెల్ ఇన్కమ్. ఓకే, లెవెల్ ఇన్కమ్ అంటే మంది మ్యాట్రిక్స్ ప్లాన్ కాబట్టి 5x5 అనమాట. 5x5 మ్యాట్రిక్స్ ప్లాన్ అనమాట. అంటే ఎట్లా వస్తుందంటే ఫస్ట్ ఇంకొక పేపర్లో స్ట్రక్చర్ ఇంకొక పేపర్ తీసుకుంటారా సార్? రఫ్గా అంటే 5x5 అనమాట మ్యాట్రిక్స్ ప్లాన్ అనమాట. అంటే ఫస్ట్ నేను జాయిన్ అయినా, ఓకే సార్, తర్వాత నా కింద ఒక 5 మందిని A B C D E ఇట్లా 5 మందిని మనం రెఫర్ చేస్తాం. సార్ చెప్పండి. 5 మందిని రెఫర్ చేసినప్పుడు మనకు డైరెక్ట్ ఇన్కమ్ అనేది ఒక్కొక్కరి నుంచి ₹400 వస్తాయన్నమాట. ఓకే, 400 ఇంటూ 5 నెంబర్స్ అంటే 2,000 వస్తుంది అనమాట. ఓకే సార్. అలాగే లెవెల్ ఇన్కమ్ ఉంది. ఆ లెవెల్ ఇన్కమ్ మనం ఒక్కళ్ళు జాయిన్ అయినా మనకు ₹250 వస్తుంది అనమాట. అంటే సార్ డైరెక్ట్ ఇన్కమ్తో పాటు ఇది కూడా వస్తుందా, లేకపోతే అది కాక ఇదే? అది వస్తుంది, ఇది వస్తుంది, 2 వస్తాయి అనమాట. ఓకే, డైరెక్ట్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ రెండు. డైరెక్ట్ ఇన్కమ్ ఒక వ్యక్తి జాయిన్ అయితే డైరెక్ట్ ఇన్కమ్ 400 వస్తుంది, లెవెల్ ఇన్కమ్ ₹250 వస్తుంది అనమాట. ఓకే సార్. అప్పుడు ఇట్లా మనం ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఎవరికి వారు 5 మెంబర్స్ని మనం రిఫర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ అనే వ్యక్తి మీద వాళ్ళు కూడా మళ్ళీ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ ఇట్లా వీళ్ళు కూడా అలాగే చేయాలన్నమాట. ఓకే,
స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, వీళ్ళు కూడా స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ట్యాబ్ తీసుకోండి సార్. ఎట్లా అంటే ఇది ఇట్లా అనమాట. ఫస్ట్ లెవెల్లో మనము 5 మందిని రిఫర్ చేస్తాం. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మళ్ళీ 5 మందిని రిఫర్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఎవరు 5గురు 4 రిఫర్ చేయాలి, ఎవరు 5గురు వాళ్ళు రిఫర్ చేసుకుంటూ పోతారు. ఓకే సార్. అట ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. ఎవరి గారు మొత్తం 25. సెకండ్ లెవెల్కి వచ్చాక 25 మెంబర్స్ మొత్తం. థర్డ్ లెవెల్కి వచ్చేసరికి ఒక్కొక్కరు అదే 5 మెంబర్స్ కదా, మొత్తం మీద 25 మంది తలా 5 మంది అయినప్పుడు 125 మంది అవుతారు అనమాట. ఓకే ఓకే. ఇట్లా మనం 10 లెవెల్స్ దింపుతాం కిందికి. ఓకే ఓకే సార్, అర్థమైంది కదా. ఓకే, స్ట్రక్చర్ అర్థమైంది సార్. స్ట్రక్చర్ అర్థమైంది కదా. ఈ విధంగా సార్ ఇందాక ఈ ఫస్ట్ పేపర్ రాశారు కదా సార్, దాన్నే కంటిన్యూ చేయకూడదు. ఓకే. ఈ విధంగా ఒక లెవెల్ ఇన్కమ్ ద్వారా మనము 73 కోట్లు ఒక్కొక్క వ్యక్తి సంపాదించుకోవచ్చు. ఒక వ్యక్తి 73 కోట్లు. ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత జోకర్ రియల్ నిజంగా ఓకే, ఒక వ్యక్తి 73 కోట్లు సంపాదించుకోవచ్చు అన్నమాట. ఓకే, అది కొద్దిగా వివరించగలుగుతారు సార్ పూర్తిగా? ఎలా అంటే ఇట్లా ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ సార్, ఒక్కసారి రాసి చూపించరా ఎట్లా వస్తుంది అనేది. చూడండి, ఫస్ట్ ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 1. ఓకే, మెంబర్స్, ఇన్కమ్. ఓకే, ఫస్ట్ లెవెల్లో 5 వచ్చినప్పుడు మనకి ఇన్కమ్ ఎంత వస్తుందంటే 1250 రూపాయలు వస్తుంది. సెకండ్ లెవెల్కి వచ్చేలకే ఈ 5 మళ్ళీ తలా 5 మంది చేసుకుంటారు. ఈ 5గురిని రిఫర్ చేస్తే 25 మంది 25 మంది అవుతారు. అప్పుడు మనకు 1500 రూపాయలు వస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5గురిని రిఫర్ చేశాను. ఆ 5గురిని రిఫర్ చేసినందుకు నాకు 1250 వచ్చింది. ఇప్పుడు నా కింద 5గురు వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 అంటే 25 మంది అయ్యారు. అది లెవెల్ 2 అయింది. లెవెల్ 2లో 25 మంది కంప్లీట్ అయితే నాకు 1500 వస్తుంది. అంటే నా కింద వాళ్ళకి ఒక్కొక్కరికి మళ్ళీ 1250 వస్తుంది. మళ్ళీ 1250 రూపాయలు వస్తుంది. ఓకే ఓకే సార్. అట్లా థర్డ్ లెవెల్కి వచ్చేసరికి సార్ 125 మంది అవుతారు. ఈ 25 ఇంటూ 5 అంటే 125 మంది అయ్యారు సార్. అప్పుడు 6250 రూపాయలు వస్తుంది ఫస్ట్ వ్యక్తికి. సార్ ఇప్పుడు నాకు థర్డ్ లెవెల్లో 125 నెంబర్స్ కంప్లీట్ అయితే 6250 వస్తుంది. ఓకే సార్. ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి సార్ 625 మంది అవుతారు. ఈ 125 మంది ఇంటూ 5 అంటే 625, రైట్ సార్. అప్పుడు మనకు అమౌంట్ ఎంత వస్తుందంటే 25,000 వస్తుంది. సార్ ఫోర్త్ లెవెల్లో 25,000 ఇన్కమ్ వస్తుంది. సార్ ఫిఫ్త్ లెవెల్కి వెళ్ళేసరికి సార్ 3125 మంది అవుతే మనకు 125,000 అవుతుంది ఫోర్త్ లెవెల్కి వెళ్ళేసరికి. సార్ ఇక్కడ మీరు చెప్పినట్లు చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక 5గురిని రిఫర్ చేయడానికి 1 మంత్ టైం తీసుకున్నా 5 నెలల్లో మనం 125,000 అప్రాక్సిమేట్లీగా ఈ 125 పైది 1,50,000 దాటిపోతుంది కదా సార్. 5 నెలలు ఎవరు 5గురిని వాళ్ళు రిఫర్ చేయటం ద్వారా 5 నెలలు కాబట్టి 6 నెలలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది. ఓకే ఓకే సార్. మనకు సిక్స్త్ లెవెల్కి వచ్చేసరికి 15,625 మంది జాయిన్ అయితే ఏది 3,125 మంది ఒక్కొక్కళ్ళు 5 జాయిన్ చేపిస్తే 6 లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. 15,625 మంది సార్. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 6,25,000 వస్తుంది అనమాట. ఓకే సార్. ఓకే. అలాగే సెవెంత్ లెవెల్కి చూసుకునేకి సార్ ఈ 15,625 మంది తలా 5 మందిని జాయిన్ చేసుకుంటూ పోతే సార్ 78,125 మంది అవుతారు. అప్పుడు మనకు అమౌంట్ ఎంత వస్తుందంటే 31,25,000 అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే. అలాగే ఎయిత్ లెవెల్కి వెళ్ళేసరికి
సేమ్ రిపీట్ సార్ 3,90,625 మంది ఇదినప్పుడు సార్ మనకు 2,34,37,500 వస్తుంది మనకి. సార్ 8వ లెవెల్కి వెళ్ళేటప్పటికే 2 కోట్ల సార్ 2 కోట్లు వస్తుంది అనమాట. సార్ జాబ్ చేసినా కానీ లైఫ్ టైం మొత్తం కష్టపడినా కానీ ₹1 కోటి సంపాదించాను సార్. అందుకే కదా ఈ బిజినెస్ ఎంత ఇంపార్టెంట్. మనకు సూపర్ సార్. 9వ లెవెల్కి వెళ్ళేసరికి సార్ 19,53,125 సార్ మంది అయినప్పుడు సార్ మనకు 11,71,87,500 వస్తుంది అన్నమాట. ఏం సార్ 9th లెవెల్లోనే 11,71,00,000 సార్. అలాగే 10th లెవెల్కి వెళ్ళేసరికి సార్ 97,65,625 మంది అయితే మనకు సార్ ఇంత పెద్ద టీం చేయాలంటే పాసిబిలిటీ అయినా సార్? మనం ఒక్కళ్ళే చేయం కదా, అంతా టీం వర్కే చేసుకుంటూ వెళ్తారు కదా. ఓహో, ఎవరు 5గురిని వాళ్ళు తీసుకొస్తా ఉంటే సరిపోతుంది. ఓకే సార్. అప్పుడు మనకి ఎంత ఇప్పుడు ఈ 19 అంటే 9th లెవెల్లో ఇప్పుడు లెవెల్ 1లో మనం 5గురిని ఎట్లా తెచ్చామో వాళ్ళు కూడా 5 అంటే 5 5 25, 25 × 5 అంటే 125, 125 × 5 అంటే 625, 625 × 5 అంటే 3,125, 3,125 అంటే 15,625, 15,625 ఇంటూ ఒక్కొక్కరు 5గురిని అంటే 78,125, 78,125 ఇంటూ 5 అంటే 3,90,625 మంది అయ్యారు. ఈ 3,90,625 మంది ఒక్కొక్కళ్ళు 5గురిని రిఫర్ చేస్తే 19,53,125 మంది. ఈ 19,53,125 మంది కలిసి ఒక్కొక్కళ్ళు 5గురిని రిఫర్ చేస్తే 97,65,625. సార్ ఇప్పుడు ఈ 10వ లెవెల్లో 58,59,37,500 సార్. 10th లెవెల్కి వచ్చేసరికి 58,59,37,500. ఇవన్నీ కౌంట్ వేసుకుంటే మనకు 73 కోట్లు చిల్లర వస్తుంది. 73 కోట్ల పైన సార్. సార్ ఉద్యోగం చేసినా కానీ మాకు ₹1 కోటి రావడానికి జీవితం అంతా కష్టపడినా రావట్లేదు సార్. అందువల్ల దీంట్లో కనీసము ఒక 10% చేసుకున్న మనకు అమౌంట్ పెద్ద బిగ్ అమౌంట్ వస్తుంది సార్. ఇది ఇంకా ఇంతకు మించి ఎక్కువ సంపాదించుకోవడానికి లేదా సార్ ఈ సబ్జెక్ట్లో? ఉంది సార్. దీంట్లో అవార్డ్స్ రివార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అదేలా సార్ చెప్తాను. అవార్డ్స్ రివార్డ్స్ సార్. అవార్డ్స్ రివార్డ్స్ ఎలా ఇస్తారంటే సార్ సేమ్ లెవెల్స్. ఇది ఫస్ట్ లెవెల్ ఉందా, ఫస్ట్ లెవెల్లో మనం జాయిన్ అయిన తర్వాత ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేస్తే సార్ వాళ్ళకు ఫస్ట్ ఏమి ఇస్తారంటే ₹300 మొబైల్ రీఛార్జ్ ఇస్తారన్నమాట. ఓకే, మొబైల్ 1 మంత్ రీఛార్జా సార్, లేకపోతే ₹300 లేకపోతే ఎట్లా సార్ అది? ఏ సిమ్ ఏదైనా ఒకటే మొబైల్ అంటే ₹300కు ఏదైనా 300 రీఛార్జ్ ఇస్తారన్నమాట ఒక నెలకి. అచ్చా అచ్చా, అంటే 1 మంత్ రీఛార్జ్ ఎక్కువ అని తక్కువ అని, బట్ ఈ 300 మినిమం ఇది మినిమం 300. ఓకే. అలాగే రెండు అంటే 25 మంది అయినప్పుడు సార్ 6 లీటర్లు పెట్రోల్ ఇస్తారు. 6 లీటర్స్ పెట్రోల్ ఇస్తారు సార్. ఈ పెట్రోల్ ఇవి ఎలా సార్ మనకి ఇచ్చేది? మనము వర్క్ చేస్తాం కదా, మనకు అక్కడ పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళి వాళ్ళు పెట్రోల్ కొట్టించి ఆ బిల్లు మనకు రిసిప్ట్ అనేది కంపెనీ వాళ్ళకి పెడితే వాళ్ళు మెయిల్ చేస్తే మనం వాళ్ళ అమౌంట్ పంపిస్తారు అనమాట. 6 లీటర్ పెట్రోల్ ప్లస్ మళ్ళీ ₹300కు మొబైల్ రీఛార్జ్. అచ్చా అచ్చా సార్. ఆల్రెడీ ముందు 5గురిని చేయించినప్పుడు కూడా మొబైల్ రీఛార్జ్ ఇచ్చారు, మళ్ళీ ఇంకొక మొబైల్ రీఛార్జ్ అంటే ప్రతి బిజినెస్ మ్యాన్కి ఏమి ఇంపార్టెంట్ అంటే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు బైక్ ఉండాలి, మొబైల్కు రీఛార్జ్ ఉండాలన్నమాట. ఇది ఒక నెలకు పనికి వస్తుంది, నెక్స్ట్ నెలకు ఇది పనికి వస్తుందన్నమాట 300 రీఛార్జ్. అచ్చా మీరు సెకండ్ మంత్కి ఒకవేళ 25 మెంబర్స్ని టీమ్ ద్వారా బిల్ చేస్తే 6 లీటర్స్ పెట్రోల్, ఇంకొక 1 మంత్ రీఛార్జ్. అలాగే
సార్ 125 మెంబర్స్ అయినప్పుడు సార్ 9 లీటర్ల పెట్రోలు సార్ ప్లస్ సార్ మళ్ళీ 300 రూపాయలకు రీఛార్జ్, మొబైల్ రీఛార్జి సార్ ప్లస్ ఒక స్మార్ట్ వాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. ఇది 3 నెలలకు ఇది. ఆహా. అంటే నెలవారీగా, అంటే నెలవారీగా నెలవారీ అనుకొని, వీక్లీ అనుకొని, ఎలాగైనా 125 మెంబర్స్ వచ్చినప్పుడు ఇది వస్తుంది అన్నమాట మనకు ఈ అవార్డ్స్. ఓకే. దీనికి ఏమైనా టైం లిమిట్ ఉందా సార్? టైం లిమిట్ అంటూ ఏం లేదు, ఓకే, మన ఇష్టం అన్నమాట. అట్లయితే ఓకే సార్. 4th లెవెల్కి వచ్చేసరికి సార్ 625 మంది వచ్చినప్పుడు సార్ 20 లీటర్ల పెట్రోలు ప్లస్ 1 ఇయర్ రీఛార్జ్ అనమాట. 1 ఇయర్ రీఛార్జ్ అంటే సార్ మొబైల్ రీఛార్జ్ ఇస్తారనమాట. అచ్చా అచ్చా అచ్చా. ఇక్కడతో డైరెక్ట్గా 1 ఇయర్ పాటు మొబైల్ రీఛార్జ్ ఇస్తున్నారు. 4th లెవెల్ అచీవ్మెంట్. 1 ఇయర్ అంటే ఇంకా వేసుకోకుండా 1 ఇయర్కు తగ్గట్టు ఇచ్చేస్తారు అనమాట. 1 ఇయర్ మొబైల్ రీఛార్జ్ ఇస్తారు. ఓకే. తర్వాత ట్రావెల్ ఫండ్ ఇస్తారనమాట. ట్రావెల్ ఫండ్ ఒక 2000 ఇస్తారనమాట. ఓకే ఓకే సార్. ట్రావెల్ ఫండ్ 2000 ఇస్తారు. ఇది 4th లెవెల్కి వచ్చేసరికి. ఓకే సార్. 5th లెవెల్కి వచ్చేసరికి 3125 మంది అవుతారు సార్. అప్పుడు 70 లీటర్ల పెట్రోల్ ఇస్తారు ప్లస్ ట్రావెల్ ఫండ్ 5000 ఇస్తారు అనమాట. 5000 ప్లస్ టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ ఇస్తారన్నమాట. టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ అర్థమైందా? టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ ఇస్తారు సార్. ఇక్కడ 5th లెవెల్ కంప్లీట్ అయితే 70 లీటర్ల పెట్రోల్, ట్రావెల్ ఫండ్ 5000, టర్మ్ ఇన్సూరెన్స్. అంటే మనిషికి ఏదన్నా అన్ఫార్చునేట్లీ డెత్ అయితే డబ్బులు వస్తాయి, లేదంటే ఇన్ కేస్ ఏదన్నా డ్యామేజ్, అంటే ఐ మీన్ అతను వర్క్ కాలు కానీ చెయ్యి కానీ ఏదన్నా జరిగినప్పుడు అతనికి డబ్బులు ఇస్తారు సార్. ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు సార్ టర్మ్ ఇన్సూరెన్స్. దీంట్లో ఇస్తారన్నమాట. సార్ 6వ లెవెల్కి వచ్చేసరికి సార్ 15625 మంది అయినప్పుడు సార్ ఇంత టీం అవ్వాలంటే కొద్ది కష్టమేమో సార్? అవుతారు సార్. అంటే ఎవరికి వారు చేసుకుంటూ పోతే చాలా ఈజీగా అవుతారు. అట్లా అంటే ఎవరి కాళ్ళు 5గురిని డూప్లికేషన్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతారు అనమాట. అచ్చా అచ్చా. ఓకే సార్. ఓకే. ఇందాక మీరు ఏదైతే చెప్పారో సేమ్ ఒక వ్యక్తి 5గురిని, ఆ 5గురు 5 5 25 అలా డూప్లికేషన్ అవటం వల్ల ఒక్కొక్క 5గురిని, అంటే 1 మంత్ పెట్టుకున్నా లేదా 1 వీక్ పెట్టుకున్నా, వీక్లు పెట్టుకుంటే 10 వీక్స్లో కంప్లీట్ అవుతాం. ఇక్కడ మంత్ పెట్టుకుంటే 10 మంత్స్లో కంప్లీట్ అవుతాం. అంతే. ఓకే ఓకే సార్. 6th లెవెల్కి వచ్చరికి 15625 అయినప్పుడు మనకు 100 లీటర్ల పెట్రోల్ వస్తుంది అనమాట. 100 లీటర్ల పెట్రోలు. తర్వాత ట్రావెల్ ఫండ్ 10,000 ఇస్తారన్నమాట. ట్రావెల్ ఫండ్ 10,000. ఓకే సార్. 10,000 ఇస్తారు. ఆ తర్వాత ల్యాప్టాప్ ఇస్తారు. ల్యాప్టాప్ గిఫ్ట్ ఉందా సార్? ఉంది సార్. ల్యాప్టాప్ గిఫ్ట్ ఇస్తారు ప్లస్ 1 ఇయర్ నెట్ రీఛార్జ్ ఉంది అనమాట. అచ్చా అచ్చా. అంటే ల్యాప్టాప్కి నెట్ రీఛార్జ్ కూడా ఇస్తారు. ఓకే. ప్లాన్ ప్రెజెంటేషన్ అన్నట్టు. ఓకే సూపర్ సార్. ఓకే. 7th లెవెల్కి వచ్చేసరికి సార్ 78,125 మంది అయినప్పుడు సార్ 180 లీటర్ల పెట్రోలు. సార్ ఏం సార్ పెట్రోల్ పెరుగుతూ వచ్చింది? అంటే ఇప్పుడు మనం బిజినెస్ పెద్దగా కొద్దీ మనం కొంచెం తిరిగే ప్రోగ్రామ్ ఎక్కువ ఉంటుంది, మన ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఓకే ఓకే సార్. ఓకే. ఎక్కువ పెట్రోల్ అవసరం వస్తుందన్నమాట. ఓకే. 180 లీటర్ పెట్రోలు ప్లస్ ట్రావెల్ ఫండ్ అనేది 20,000 ఇస్తారు. ట్రావెల్ ఫండ్ 20,000. అచ్చా. ప్లస్ గోల్డ్ అనేది ఒక 10 గ్రామ్స్ ఇస్తారన్నమాట. 10 గ్రామ్స్ గోల్డ్ గిఫ్ట్ ఉందా సార్? సార్ 10 గ్రామ్స్ ఇప్పుడు 1 lakh దాకా ఉంది సార్. 10 10,000 దాకా ఉంది అప్రాక్సిమేట్లీగా. 10 గ్రామ్ గోల్డ్ ఇస్తారు. 10 గ్రామ్స్ గోల్డ్ అంటే 1 lakh, ట్రావెల్ ఫండ్ ఒక 20,000, 1,20,000 ఏడే క్యాష్ అయింది. 180 లీటర్స్ పెట్రోల్ అంటే లీటర్ అప్రాక్సిమేట్లీగా 100 నుంచి 110 రూపాయలు ఉంది. సరే 100 రూపాయలు వేసుకున్నా 100 × 180 సార్ ఎంత? 100 × 180
సార్ ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయి సార్? ఇంతేనా సార్? ఇంకా ఉన్నాయి. అచ్చా, అచ్చా. ఫ్యామిలీ 100 × 180 అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ కూడా ఉందన్నమాట. ఏం సార్ ఈ 7th లెవెల్లోనా సార్? 7th లెవెల్లో సార్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. కుటుంబంలో ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం అందరికా సార్? అందరికీ అచ్చా అచ్చా, సూపర్ సార్, సూపర్ సార్. ఫ్యామిలీ ఇన్సూరెన్స్, దాంతోపాటు మలేషియా ట్రిప్ అనమాట. అచ్చా అచ్చా, మలేషియా ట్రిప్ అచీవ్మెంట్ అయింది కదా? అతనికి మాత్రమే ఉంటుంది అనమాట. ఇక్కడ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు, ప్లస్ 10 grams గోల్డ్ ఇచ్చారు, ట్రావెల్ ఫండ్ ఒక 20,000. మలేషియాకి తిరగటానికి ఖర్చులకి డబ్బులు సరిపోయినట్టే సార్? సరిపోద్ది. ఓకే సార్. 8th లెవెల్కి వచ్చేసరికి సార్ 3,90,625 మంది అయినప్పుడు సార్ మనకు 180 లీటర్ల పెట్రోల్ వస్తుంది. అచ్చా సార్. తర్వాత ట్రావెల్ ఫండ్ అనేది సార్ 25,000 ఇస్తారు. సార్ అలాగే బైక్ ఇస్తారు. బైక్ గిఫ్ట్ ఉందా సార్? బైక్ గిఫ్ట్ ఉంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఫ్యామిలీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉందంట. ఫ్యామిలీ అచ్చా, పైన ఫ్యామిలీ టర్మ్ ఇన్సూరెన్స్ సింగిల్ పర్సన్కి, ఇక్కడ ఫ్యామిలీ మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారా సార్? సార్ సార్ సూపర్ సార్. మీరు ఈ కంపెనీ వాళ్ళు ఒక కస్టమర్ గురించి బాగా ఆలోచించారు సార్ ఈ కంపెనీ. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కడ చూడలేదు సార్ ఇది. అలాగే ఫ్యామిలీ తోటి మైసూర్ ట్రిప్ వెళ్ళొచ్చు అనమాట. సింగపూర్ ట్రిప్ వెళ్ళొచ్చు అనమాట. సింగపూర్ ట్రిప్ సార్, ఇంటర్నేషనల్ ట్రిప్, ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తారన్నమాట. ఓకే ఓకే సార్, సూపర్ సార్. అలాగే 9th లెవెల్కి వచ్చేసరికి సార్ 19,53,125 మంది అయినప్పుడు సార్ సేమ్ 180 లీటర్ల పెట్రోలు ప్లస్ ట్రావెల్ ఫండ్ 30,000 సార్. అలాగే కారు గిఫ్ట్గా ఇస్తారు. అలాగే ఫ్యామిలీ ట్రిప్ కింద దుబాయ్ ట్రిప్ తీసుకెళ్తారు అనమాట. ఫ్యామిలీ మొత్తాన్ని దుబాయ్ తీసుకెళ్తారు అనమాట. ఓకే ఓకే. అది ఇలా మనకు లెవెల్ ఇన్కమ్తో పాటు రివార్డ్స్తో కూడా ఈ రివార్డ్స్ కూడా వస్తాయన్నమాట సార్. అర్థమైంది కదా? ఈ రివార్డ్స్ అనేది ఇట్లా ఉన్నాయన్నమాట. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే సార్, ఓకే సూపర్ సార్. అంటే ఎవరు 5గురిని, అంటే నేను జాయిన్ అయ్యి నేను ఒక 5గురిని రిఫర్ చేస్తే నాకు మొబైల్ రీఛార్జ్ వస్తుంది. 5గురు కూడా 5 అంటే 25 మంది. నాకు ఎప్పుడైతే మొబైల్ వాళ్ళకి ఎప్పుడైతే నా కింద వాళ్ళకి మొబైల్ రీఛార్జ్ వస్తుందో నాకు పెట్రోల్ ప్లస్ మొబైల్ రీఛార్జ్ వస్తుంది. అట్లా ఎవరి కాళ్ళు డూప్లికేషన్. అప్పుడు ఆ 25 మంది ఒక్కొక్కళ్ళు 5 అంటే 125 మంది అవుతారు. నాకేమో 9 లీటర్ల పెట్రోలు ప్లస్ 300 రీఛార్జ్ ప్లస్ స్మార్ట్ వాచ్ వస్తుంది. నా కింద వాళ్ళకి 6 లీటర్ల పెట్రోల్ ప్లస్ 300 రీఛార్జ్. సో వాళ్ళ కింద వాళ్ళకి 300 మొబైల్ రీఛార్జ్. సో ఇట్లా ఎవరి కాళ్ళు 5గురిని డూప్లికేషన్. సూపర్ సార్, సూపర్ సార్. అలా వస్తుంది సార్. ఇంకేమన్నా ఈ ప్లాన్లో మనము రీపర్చేసింగ్ కానీ రెన్యూవల్ కానీ ఏమన్నా ఉన్నాయా సార్? రెన్యూవల్ లేదు, మాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నాయి. అచ్చా అచ్చా, టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పండి సార్. ఏంటంటే కండిషన్స్ అంటే మనీ విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనీ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంది. మనీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అంటే సార్ ఇది మనీ మనం మాన్యువల్గా పెట్టుకోవాల్సిందేనా సార్ విత్డ్రాల్? పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే ఓకే, ఆటోమేటిక్ విత్డ్రాల్ కాదు, మాన్యువల్ విత్డ్రాల్.